అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ జై బాబా. ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడతారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. రజనీ గారు జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. బాబాకి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు రచని గారికి. జై బాబా. జై బాబా అండి శ్యామల గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన సంఘటన ఈ రీతి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. బాబా చెప్పిన సంఘటనని ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు సమయస్ఫూర్తి గురించి ఇరిచి చెప్తున్నాడు. బాబాతో ఉండడం అంటే ఆషామాసి కాదు. చాలా సార్లు బాబా చెప్పిన ఏ పనైనా సరే పూర్తిగా ఆయన మీద వదిలేయకూడదు. అలాని బాబా చూస్తారని ప్రయత్నము మానకూడదు. మన ప్రయత్నం మనం చేసి అప్పుడు బాబా మీద బాబా తర్వాత ఆయన చూసుకుంటారు అని చెప్తున్నాడు ఇరిచి. ఎందుకంటే బాబాతో ఉన్న మేమంతా కూడా అబద్ధమాడేది కూడా వీలు లేదు అని చెప్తున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ సమయస్ఫూర్తి గురించి. అంటే మేము ఎలా ఉండేవాళ్ళం బాబాతో, చాలా అద్భుత అనుభవాలు కూడా కలిగాయి మాకు ఆ సమయస్ఫూర్తిగా మెలగడానికి. వాళ్ళకి కలిగిన ఆ అనుభవాలు చెప్తున్నాడు రిచి. ఒకసారి ట్రైన్లో బాబా జర్నీ చేస్తున్నప్పుడు
అంటే ఆయన దివ్యత్వాన్ని ఎంత మరుగుపరుచుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు బాబాను గుర్తుపెట్టేసేవారు. ఈయన మెహర్ బాబా అండి, మెహర్ బాబా అంటే బాబా ముందే షరతులు పెడతారు కదా! నేను మెహర్ బాబా అని చెప్పకూడదు. నన్నెవరు చూడకూడదు. నా దగ్గరికి ఎవరు ఇలా బాబా షరతులు పెట్టడం కారణంగా రైల్‌లో ఈయన మెహర్ బాబాయే అనంటే వీళ్ళు చెవిటి వాళ్ళలా అన్నమాట. ఏమంటున్నారు? ఏమంటున్నారు? ఇంకోసారి చెప్పండి. గట్టిగా చెప్పండి. ఈ మెహర్ బాబా అనే పదాన్ని కూడా విడిచి, విడిచి ఒక్కొక్క లెటర్ హే ఎవరైనా అంటే వీళ్ళకి బాబోయ్! అసలు మెహర్ బాబా అంటేనేమో తెలియని వాళ్ళు, ఈయన మెహర్ బాబా ఎలా అవుతారని చెప్పి ఇంకా బాబా దగ్గర రావడానికి వాళ్ళు పూర్తిగా విరమించుకునేవారు. అలా మేము రక్షింపబడేవాళ్ళం. అలా సమయస్ఫూర్తి అంటే అబద్ధము కాదు, అలానే నిజము కాదు. అట్లా ఉండేది మా పరిస్థితి. అప్పటికప్పుడు అలా నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చేది మేము అని చెప్తున్నాడు. అలాంటి సంఘటన ఇంకోటి చెప్తాను అని చెప్పి బాబా ఒకసారి నవజీవనం టైంలో 150 మంది పిల్లలకి ఒక్క నిమిషం అదేనా? కాదు. సారీ. బాబా ఒకసారి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక రహదారి బంగ్లాలో ఉండాలనుకుంటారు. ఎప్పుడు ఈ రిచ్ ఫాదర్ ఏంటంటే పప్పా జేస్సావాలా ఆయన చాలా పెద్ద పోస్ట్‌లో ఉంటారు. ఆయన అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. ఆయన ఏదైనా బంగ్లాకి రెస్ట్ కోసం వెళ్లారనుకోండి, అక్కడ పప్పా జేస్సావాలా పార్టీని సైన్ చేసేవారన్నమాట. అది చూసుకొని ఏం చేసేవారంటే ఇరిచి బాబా ఎక్కడైనా రిలాక్స్ అవ్వాలి అంటే అది గవర్నమెంట్ బంగ్లా అయితే అక్కడ సంతకంలో ఏమని పెట్టేవాడంటే పప్పా జేస్సావాలా పార్టీ అని పెట్టేవాడు. దానివల్ల అందరూ ఏమనుకునేవారు ఆయనే వస్తున్నాడు అనుకుని అలాగా కొన్ని కొన్ని ప్లేస్‌లో తన సమయస్ఫూర్తిని పాటించి తండ్రి పేరుని వాడుకునేవాడు. అదేం తప్పు కూడా కాదు. ఎలాగో తన తండ్రే కనుక. అలా ఒకసారి ఒక బంగ్లాలో దిగుతారు. అంతా బావుంటుంది. ఇది బాబాకి ఒక రూము అంటే బాబాతో పాటు ఇరిచి ఉంటాడు కనుక ఈ బాబాకి, ఇరిచికి ఒక రూము, మండలికి ఒక రూము ఇస్తారు. కానీ మండలేంటంటే చాలా అలసట వల్ల గురక పెడతారని చెప్పి వాళ్ళు బాబాకి చాలా దూరంగా అంటే ఒక రకంగా ఓపెన్ ప్లేస్‌లో పడుకుంటారు వాళ్ళు. సరే రాత్రవుతుంది. బాబా ఎలాగంటే మంచి గాలొస్తున్నా కూడా తలుపులేసేయమనేవారు. చలేసేస్తోంది నాకనేవారు. అలాగే ఈ రోజు కూడా అలాగే జరిగిందని చెప్తున్నాడు. అత్ త రూమ్‌లోకొచ్చాక చల్లగా ఉంది రూము. కానీ బాబా ఏంటి నాకు చలేసేస్తోంది తలుపులేసేయమన్నారట. కిటికీ తలుపులన్నీ వేసేసారట. సరే ఇంక పడుకుంటారు బాబా పోనీ హాయిగా నా కుక్క పెడితే పెట్టిందిలే అని చెప్పి ఇరిచి తన బట్టలన్నీ విడిచేసి ఒక్క తువ్వాలుతో ఉండి అంటే మరి అంత ఉక్కపోతగా ఉంది ఆ రూమ్‌లో. కానీ తండ్రి సంతోషం కోసం తను ఒక్క తువ్వాలు కట్టుకొని కూర్చుంటాడు. 5 నిమిషాలు పడుకుంటారో లేదో బాబా లేచి నాకొక శబ్దం వస్తోంది అంటారు. పాపం ఈ రిచ్చికి వినిపించదు. బాబాయ్ ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు జాగ్రత్తగా గమనించు అంటే ఆఖరికి ఎంత నిశితంగా గమనిస్తాడు అంటే తన చెవిని తీసుకొచ్చి ఆ రూమ్‌లో కింద నేల ఉంటుంది కదా! ఆ నేల మీద ఆనుస్తాడండి. అప్పుడు ఈ రిచ్చికి వినిపిస్తుంది. కింద రూమ్‌లో ఒకతను ఫ్యాన్ ఏసుకుంటే ఆ సౌండ్ పైన బాబా ఉన్న రూమ్‌లోకి వినిపిస్తోంది. ఆ శబ్దం బాబాకి వినిపించి డిస్టర్బెన్స్ అయింటే నిద్ర పట్టట్లేదు నాకు. వెళ్లి నువ్వు ఎలాగైనా అతని ఫ్యాన్ తగ్గించమని చెప్పు అంటారు. గిరీష్ అంటాడు, "అసలు ఆ బంగళాలో ఉండడానికి అర్హత లేదు మాకు. అర్హత లేని మేము, అర్హత ఉన్న ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి, మా అన్నగారికి ఇబ్బందిగా ఉంది. ఫ్యాను తగ్గించండి" అని అడగడం నా పరిస్థితి ఎలాంటి సంకట పరిస్థితో గమనించండి. అంతే కాకుండా అడిగేది ఎవరనుకుంటున్నారు? ఈ బంగళాలన్నిట్లికి సూపర్వైజ్ చేసే ఒక ఇంజినీరు. పెద్ద పోస్ట్‌లో ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి అర్ధరాత్రి "నువ్వు ఫ్యాన్ తగ్గించు" అంటే వాడసలు ఎలా రిసీవ్ చేసుకుంటాడు. కానీ తప్పదు. నాకలాంటి సంకట పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నాడు ఇరిచి. నేను ఆ సమయంలో బాగా ఉక్కపోయడం వల్ల ఒక తువ్వాలు కట్టుకొని ఉన్నాను. ఈ రోజు విషయంలోకొస్తున్నాం మనం. నిన్న అక్కడి దాకా ఆగింది. అంటే ఇరిచి వెళ్లి అడగడం ఇరిచి తన పరిస్థితి వివరిస్తున్నాడు ఇంకా మనకి. నేను ఆ సమయంలో బాగా ఉక్కపోయడం వల్ల తువ్వాలు కట్టుకొని ఉన్నాను. మరి బాబా ఆజ్ఞని వెంటనే పాటించడం నా విధి. దుస్తులు మార్చుకుని ఆలస్యం చేస్తే బాబాకి అసంతృప్తి కలిగించిన వాడినవుతాను. అందువల్ల తువ్వాలు చుట్టుకునే కిందకి వెళ్ళాను నేను. మెల్లగా తలుపు తట్టాను. ఆయన తలుపు తీయగానే మా పెద్దన్నయ్య పగలంతా ప్రయాణం చేసి కష్టపడి పని చేయడం వల్ల బాగా అలసిపోయారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు వీలు లేకుండా పై గదిలో ఉన్న ఆయనకి మీ గదిలో తిరిగే పంకా శబ్దం అంటే ఈ ఫ్యాన్ శబ్దం భంగం కలిగిస్తోంది. దయచేసి ఫ్యాను వేగాన్ని తగ్గించే వీలున్నదా? చాలా ఇదిగా అడిగాను నేను చెప్తున్నాడు రిచి. ఎంత నమ్రతగానో. మా పెద్దన్నయ్య చాలా అలసిపోయాడు. కానీ ఆ అలసట వల్ల పాపం ఆయన నిద్రపోదామంటే మీ గదిలో ఉన్న ఫ్యాన్ డిస్టర్బ్ చేస్తోంది. కానీ ఆయన నిద్రాభంగం కలుగుతోంది కనుక మీ ఫ్యాన్ తగ్గించగలరా అని అడిగట. మొదట్లో అనుకోని ఈ అభ్యర్థనకి ఆయన విముఖుడుగా కనబడినా చివరికి నా విజ్ఞాపనాన్ని మన్నించి పంకా వేగాన్ని బాగా తగ్గించేశాడు.
అంటే అంత హఠాత్తుగా వచ్చి మా మా అన్నయ్యకి కింద రూమ్ లో ఉన్న మీకు మీ ఫ్యాను పై రూమ్ లో అంటే అసలు ఎంత అసందర్భంగా ఉందో చూడండి. దానికి కూడా ఏదో కారణం ఉంటుంది. అది అర్థం చేసుకున్నాడు ఇరిచి. ప్రెజెంట్ ఏమనుకుంటున్నాడు, ఆయనకి విధేయత చూపించాలి, ఆయన సంతోషమే బాబా ఇరిచికి సంతోషం, మండలి సంతోషం. అంతేకాని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఇది ఎప్పుడూ మండలి ఆలోచించరండి. బాబాకి సంతోషం కలిగిస్తుందా లేదే అదొక్కటే జయం మీద వాళ్ళు బాబాతో ఉన్నారు కూడా. కాబట్టి ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, నేను చాలా వినమ్రతగా, మా పెద్దనే అలిసిపోయారు, ఆయనకి నిద్రాభంగం కలుగుతుంది, మీకేమైనా అవకాశం ఉంటే ఫ్యాన్ తగ్గించగలరా, ఎంత ఎంత అభ్యర్థనతో అడిగాడో చూడండి. ముందు అతను కొంచెం ఆశ్చర్యపోయాట, కానీ ఆ విరిచి యొక్క ఆ ఇరిచి చేసిన ఆ విన్నపం చూసి పాపం అతను చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఫ్యాన్ తగ్గించేశాడు. వెంటనే పైకి వెళ్ళి జరిగింది బాబాతో చెప్పాను. బాబా పడుకున్నారే కానీ 2-3 నిమిషాలు కాగానే మళ్ళీ బాబా లేచి కూర్చుని, ఇంకా శబ్దం వినిపిస్తోంది రిచ్, ఎక్కువగా ఉంది అని సౌజ్ఞ చేశారు నాతో. కిందకి పోయి ఆయన్ని పంకా శాంతం కట్టివేయమని చెప్పమన్నారు, నన్ను చెప్పి రమ్మన్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో చెప్తున్నాడు చూడండి రిచి. సరే అతను ఫ్యాన్ తగ్గించేశాడు. ఏడ్చి అడిగిన ఆ విధానానికి ఇంప్రెస్ అయిపోయి తగ్గించేశాడు. కానీ పైకెళ్ళి బాబాకు చెప్తే బాబా 2 నిమిషాలే పడుకున్నట్ట. మళ్ళీ వెంటనే లేచిపోయి, లేదు లేదు నాకు ఇంకా శబ్దం డిస్టర్బ్ చేస్తోంది, కాబట్టి పూర్తిగా ఫ్యాన్ కట్టేయండి. పూర్తిగా ఫ్యాన్ కట్టేయడం అంటే మండు టెండలు ఒక్కపోసేస్తోంది, అందులో పెద్ద ఆఫీసరు, వీళ్ళకి అసలు ఉండడానికే అర్హత లేని వాళ్ళు అంత పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యాన్ కట్టేయండి అంటే ఎలాంటి పరిస్థితి? బాబా నన్ను ఏమంటున్నారంటే శాంతం కట్టివేయమని చెప్పి రమ్మన్నారు నన్ను. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన్ని పంక అంటే ఫ్యాను శాంతం కట్టమని అడిగితే నా మాట విని తలుపు కూడా తీయడం నాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగికి నిద్రాభంగం కలిగిస్తే విసుక్కోవడమే కాక అక్కడ ఉండే హక్కు లేని మమ్మల్ని బయటికి గెంటించడం కూడా గెంటించగలరు. అందువల్ల నేను నా తెలివిని ఉపయోగించాను, ఇక్కడ నేను నా తెలివిని ఉపయోగించానని చెప్తున్నారు చూడండి. అతని దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్ గా బయటికి గెంటిచేస్తాడు. ఎందుకంటే పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, నిద్రాభంగం అస్తమాటికి లేపేసి ఫ్యాన్ తగ్గించు ఫ్యాన్ కట్టు అంటే ఎవడైనా బయటికి గెంటిచేస్తాడు. అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే నా తెలివిని ఉపయోగించాను అని చెప్తున్నాడు ఇరిచి. నేను కిందకి వెళ్ళి మృదువుగా తలుపు తట్టాను. అతను ఎవరక్కడ అన్నాడు అధికారికంగా. నేను అంతే అధికార గొంతుతో మీకు ఒక వార్త ఉంది అన్నాను. తలుపు సందుగుండా లోనికి పోయి అన్నాడు అతను. అందులో పట్టదు దాని అంటూ నేను అయిష్టంగానే కొంచెం మీరే బయటికి రండి అంటూ చెప్పాను. అతను అయిష్టంగానే లేచి వచ్చి తలుపు తీశాడు. ఎంత తెలివి ఉపయోగించాడంటే అధికారికి తలుపు కొట్టాడు చాలా సున్నితంగా. ఎవరు అని చాలా ఇదిగా అంటే కొంచెం విసుగ్గానే అన్నాడు అతను. కానీ ఆ విసుగుని లెక్క చేయకుండా చూడండి, ఏదైనా ఒక అర్జెంట్ మెసేజ్ చేయాలంటే మన వాయిస్‌ని ఎలా చెప్తాం, అలా రైట్ చేసి మీకు ఒక వార్త ఉంది అంటే ఆ అధికారి అన్నట్ట తలుపు సందులోంచి తోసి అన్నాడు. ఆ వార్త అంటే ఒక న్యూస్ పేపర్ ఏదో అనుకున్నాడు. అంటే అది స్వయంగా నేనే మీకు అందించాలి కనుక మీరే బయటికి రండి అన్నాడు. ఇంకేం చేస్తాడు, అర్జెంట్ వార్త అంటే ఎలాంటిదో అనుకుంటాడు కదా ఎవరైనా. అతను బయటకొచ్చాడు. చూసిన వెంటనే తలుపు తీసిన వెంటనే, ఓ నీవా, మళ్ళీ వచ్చావా, మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు అన్నాడు అతను. మీరు పంకా వేగం తగ్గించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. చూడండి ఎంత నేర్పరో ఇరిచి. వెంటనే మీ ఫ్యాన్ కట్టేయండి అనలేదు. ముందు మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ పాజిటివ్నెస్ ముందు చెప్తున్నాడు. అతను చేసిన సహాయానికి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటున్నాడు. ఆ వెళ్ళే విధానం మనం అర్థం చేసుకోవాలి. ఇరిచి ఏమంటున్నాడు, మీరు ఫ్యాన్ వేగం తగ్గించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఇంతగా ఉక్కపోస్తుంటే పాపం మీరు ఆ గదిలో ఎలా పడుకోగలరా అని మీకు ఒక సలహా చెబుదామని వచ్చాను అన్నాను నేను. మీరు ఆరు బయట పడుకుంటే మీకు హాయిగా ఉంటుందనుకుంటున్నాను. మా అభ్యర్థన మేరకు మీరు పంకా వేగం తగ్గించినందుకు మీరెంతో మంచివారిలా ఉన్నారు. మీ పక్క బయట వేసేందుకు నేను నా మిత్రుడు సహాయం చేస్తాం. మీ సామాన్లన్నీ ఆరు బయట వేసేందుకు మేము సహాయపడతాం. చక్కని గాలిలో హాయిగా పడుకోవచ్చు మీరు. దానికి మాకు కేవలం 5 నిమిషాలే పడుతుంది. కానీ మీరు మాత్రం హాయిగా పడుకోవచ్చును అని సలహా చెప్పాను. ఎంత అద్భుతమైన వేలో తన దారికి తెచ్చుకోవడం అంటారు చూడండి. అట్లా ఇరిచి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ముందేం చెప్తున్నాడు, నువ్వు అడిగిన వెంటనే ఆ ఫ్యాన్ వేగం తగ్గించినది మీకు చాలా ధన్యవాదాలు. ఎంత ధన్యవాదాలు అంటే మీరు ఎంత మంచివారో.
అంటే ముందు పొగుడుతున్నాడు. ఇంత మంచివారు ఒక్కపోతలో ఎలా పడుకుంటారు? కాబట్టి మేము సహాయం చేస్తాం. మీరు ఏమేమి కావాలో మీ కంఫర్ట్సే, మీ పరుపు, తలగడ ఇవన్నీ కూడా నా మిత్రుడి సహాయంతో బయట నేను ఓపెన్ ప్లేస్‌లో మీకు ఏర్పాటు చేస్తాను. దానికి 5 నిమిషాలే పడుతుంది. కానీ మీరు హాయిగా నిద్రపోతారు. ఎందుకు ఈ రూమ్‌లో పడుకోవడం? హాయిగా మీరు బయట పడుకోండి అని చెప్పాను నేను అతనితో. చాలా పాజిటివ్‌గా. నేను ఎంత చెప్పినా ఆయన నా సలహా అంగీకరించలేదు. అయినా నేను పట్టు విడవకుండా ఆయన్ని ఒప్పించేందుకే ప్రయత్నించాను. అంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడమాట ఇరిచ్చి. ఎందుకంటే తన దారిలోకి ఆయన రావాలి కనుక బాబాని సంతోషపెట్టాలి. ఇదే ఒక్కటే కదా అతనికి ఇరిచ్చికి ఎప్పుడు కూడా. అందుకని నా ప్రయత్నం నేను ఇంకా చేస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు నిన్న చెప్పిన దాంట్లో కూడా ఒక బంగళా కోసం 150 మంది పిల్లల కోసం బాబా ఒక ఏర్పాటు చేయమంటే చూడండి మున్సిపల్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. ఆఖరికి అతను ఏమంటాడు, "నీ ప్రయత్నానికి జౌహారు. ఇంత మొండివాడిని నేనెక్కడా చూడలేదు" అంటాడు ఆఫీసరే. మీ పెద్దన్నయ్య గురించి పక్కన పెట్టేయి. కానీ నీ ప్రయత్నానికి నీ జౌహారుగా అందుకే నేను ఒప్పుకుంటున్నానని చెప్తాడు రిచ్చికి. అలాగే ఇక్కడ కూడా అతన్ని చాలా సార్లు అడిగి ఆఖరికి అతను ఒప్పుకునేలా చేసేసాడండి రిచి. అదే ఇక్కడ చెప్తున్నాడు. పక్కనే బయట సర్దేందుకు కొంతసేపే పడుతుంది. ఆ తర్వాత ఎటువంటి అవరోధం లేకుండా హాయిగా పడుకోవచ్చని నచ్చచెప్పగా చివరికి ఎలాగో సరేనన్నాడు ఆయన. పెండు తదితర మిత్రుల సహాయంతో గబగబా ఆయన పక్క బెడ్డింగు ఆరుబయట చెట్టు కింద వేశాం. ఆ రాత్రి హాయిగా చెట్టు కింద పడుకున్నాడాయన. గదిలో ఫ్యాను పూర్తిగా కట్టివేసి నేను పైకెళ్ళాను. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, తెలివిని ఉపయోగించి బాబా కోరినట్లు కింద గదిలో ఉన్న ఆయన చేత పంకా పూర్తిగా కట్టించడం నా పని. అంటే నాకు ఏకైక ధ్యేయం ఏంటి? ఆ ఫ్యాన్ కట్టేయమన్నారు బాబా, ఆ పని చేసేయాలి. అది ఎలాంటి దారైనా సరే దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆఖరికి అతను ఫ్యాన్ కట్టమని అడగక్కర్లేకుండా అతనే బయటికెళ్ళిపోయాడు. అప్పుడు ఫ్యాన్ కట్టేసి నేను పైకెళ్ళాను అని చెప్తున్నాడు ఇరిచి. ఈ కథ చివర్లో చక్కని మలుపు కూడా తిరిగింది అంటున్నారు ఇరిచి. దాన్ని కూడా మీకు వివరిస్తాను అంటున్నారు. మొన్నటి ఉదయాన ఆ వ్యక్తి నన్ను కలిశాడు. ఎవరు? ఈ ఆఫీసరు. ఈవేళ మీ పెద్దన్నయ్య ఎలా ఉన్నాడు అని అడిగాడు. అంటే ఆయన చాలా అలసిపోయారు, నిద్రపోవాలి అన్నాడు కదా! అందుకని ఆఫీసర్ ఇరిచ్చిని అడుగుతున్నాడు. మీ పెద్దన్నయ్య ఎలా ఉన్నాడు? రాత్రి బాగా నిద్రపోయినందుకు కొంతవరకు బాగానే ఉన్నారు అన్నాను నేను ఆయనతో. అప్పుడు ఆ ఇంజినీర్ అన్నాడు, నేను మీ పెద్దన్నయ్యని కలవాలనుకుంటున్నాను. వీలు పడుతుందా? అడిగాడు ఆఫీసరు. ఏమో మరి నాకు తెలీదు. నేను ఆయన్నడిగి చెబుతాను అన్నాను నేను ఆయనతో. నేను మా సంభాషణని బాబాకు విన్నవించగానే ఆశ్చర్యం, బాబా కలుసుకునేందుకు సమ్మతించారు అని చెప్తున్నాడు ఎరిచి. మార్నింగ్ లేవగానే ఆఫీసర్ అడుగుతున్నాడు, మీ పెద్దన్నయ్య ఎలా ఉన్నాడు? నిద్ర బాగా పట్టిందా అని. వెంటనే ఎరిచి చెప్పాడు, చాలా హాయిగా నిద్రపోయారు మా అన్నయ్య అని. అంటే నాకు ఆయన చూడాలని ఉంది. అంటే బాబా పర్మిషన్ లేకుండా అలాగేనండి చూడ్డానికి రండి అనకూడదు. అందుకని ఎరిచి ఏమంటున్నాడు, నా నా నిర్ణయం ఏం కాదు, నాకైతే తెలీదు, అడిగి వస్తానని చెప్తాడు. అది బాబా నేను అడగగానే బాబా వెంటనే ఓకేనేసాట. నేను వెంటనే వెళ్ళి మా పెద్దన్నని చూడవచ్చని ఇంజనీర్ చెప్పగా ఆయన బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత నాతో ఆయన మాట్లాడుతూ, ఈయన మెహర్ బాబా అయి అనుకున్నాను అన్నాడు నాతో. నీవు వచ్చి నన్ను అభ్యర్థించిన రీతి అసాధారణంగా కనబడింది. మీ పెద్దన్నయ్య మామూలు వ్యక్తి కాదని అనుమానించాను. ఈ ఉదయం బంగ్లా రిజిస్టర్ తెప్పించి పై గదిలో దిగిందెవరో పరిశీలించగా జస్సావాలా పార్టీ అహ్మద్ నగర్ అని ఉండేసరికి ఈయన మెహర్ బాబాయే అని విశ్వసించాను అని చెప్పాడు ఇంజనీరు. అంటే ఆ ఇంజనీర్కి అనుమానం వచ్చేసింది. ఇంత మొండి పట్టుగా దాని మీదే బేస్ అయి ఉన్నాడు కనుక ఇదేదో సంథింగ్ స్పెషల్ అనుకున్నాడు. మెహర్ బాబాయే అనుకున్నాడు. తీరా చూస్తే దర్శనమయ్యాక నిర్ధారణ చేసేసుకున్నాడు. బాబా దర్శనం చేసుకొచ్చేసి ఈడ్చితో చెప్తున్నాడు, నాకు అర్థమైపోయింది ఈయన మెహర్ బాబా అని. కానీ నీ నీ పట్టుదల వల్లే నాకు అర్థమైంది. అలా నాకు బాబా దర్శనమైంది. రిజిస్టర్‌లో కూడా చూసాను. జస్సావాలా పార్టీ అనేసరికి నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను అన్నాడు ఇంజినీరు. ఇలా ఆ వ్యక్తికి మెహర్ బాబా దర్శనం పొందే అదృష్టం కలిగింది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇరిచ్ చెప్తున్నాడు. ఈ సంఘటన చెప్పేశాక ముగింపుగా ఇరిచ్ చెప్తున్నాడు. మెహర్ బాబా దర్శనాన్ని పొందిన ఆ వ్యక్తి ఎంతో అదృష్టవంతుడు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, బాబా ఈ పంకా తంతు అంటే ఈ ఫ్యాను వంక కల్పించి ఉండకపోతే ఆ ఇంజినీర్‌కు బాబాను గురించి తెలుసుకొని కలవాలన్న ఉత్సుకత కలిగి ఉండేది కాదు కదా అనిపిస్తుంది నాకు. అంటే బాబా కనుక కామ్‌గా గదిలో పడుకున్నారనుకోండి, ఇంజినీరు పడుకుంటాడు, బాబా పడుకుంటారు, మొన్నాడు వెళ్ళిపోతారు. కానీ అతనికి దర్శనం ఇవ్వాలి. అది ఆ వంకేంటంటే ఫ్యాన్ తగ్గించడం అన్నమాట.
ఫ్యాన్ తగ్గించడం, ఫ్యాన్ కట్టేయడం ఇదంతా కూడా ఒక వంకగా పెట్టుకుని అతనికి దర్శన భాగ్యాన్ని కలిగించారు. అతను ఎంత అదృష్ట భాగ్యశాలి అని చెప్తున్నాడు ఇరిచి. అంటే బాబా అనుకుంటేనే దర్శనమండి. అనుకోకపోతే అసలు దర్శనం అవ్వదు. బాబా అనుకున్నారు కనుకే అతనికి ఆ దర్శన భాగ్యాన్ని కలిగించారు. నిజంగా అదృష్ట భాగ్యశాలి అతను. మరి ఇంకో సంఘటనలోకి వెళ్దాము అని చెప్తున్నాడు ఇరిచి. పూనా సమీపంలోని లోనావాలాలో బాబా ఉంటున్నప్పుడు జరిగిన మరో సంఘటన నాకు గుర్తుకొస్తోంది అన్నారు ఇరిచి. నేను బాబాతో ఉన్నాను. ఒక రాత్రి హఠాత్తుగా నన్ను పిలిచి కొద్దిగా కొత్తిమీర కావాలి అడిగారు నన్ను బాబా. అర్ధరాత్రి 1 గంట సమయం. ఆ సమయంలో నన్ను పిలిచి కాస్త కొత్తిమీర తెచ్చి పెడతావా అడిగారు నేను. అడిగితే నేనేం చెప్పానంటే తప్పకుండా అన్నాను. వెంటనే బాబా అడిగితే వెంటనే తప్పకుండా అనాలి కదా! ఇంకా సమయం ఇంత అయింది బాబా. ఇప్పుడేంటి ఇంకే క్వెషన్స్ ఉండవండి. అందుకే హఫీజుల్ మహాకవి అంటాడు, నిజమైన గురువుకి నిజమైన శిష్యుడిగా ఉండాలంటే గురువుని ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకొట్ట. అలాంటి అద్భుత శిష్యుడండి ఇరిచి కూడా. అందుకే ఇరిచి జస్సా వాళ్ళకి చాలా అద్భుతమైన సుగుణాలున్నాయండి. ఆ సుగుణాలు కూడా మనం ఎప్పుడో ఒకసారి తలుచుకుందాం. ఎంత అద్భుత సుగుణాలంటే విధేయత, సర్వార్పణ, సహనం, ఓపిక, అన్ని 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 అత్యుత్తమ స్థాయిలో ఉంటాయన్నమాట. దానివల్లనే అతను టంగ్ ఆఫ్ గాడ్ అని, నా తల్లి అని బాబా ఎందుకన్నారు అంటే ఇంత అద్భుత సుగుణాలు ఉన్నాయి కనుకే. ఎంత సహనం అంటే చూడండి, మరి ఆఫీసర్ని అంత కన్వీనియన్స్ చేసి అతన్ని నొప్పించకుండా బాబాకి సంతృప్తి కలిగేటట్లుగా ఎంత నేగ్గా సమయస్ఫూర్తి ఉపయోగించాడు ఇరిచి. అదే సంఘటన ఇంకోటి చెప్తున్నాడు. అర్ధరాత్రి 1 గంటకి బాబా లేపి నాకు కొత్తిమీర తినాలుంది అంటే ఇంక రాలేదు. తప్పకుండా బాబా అన్నట్ట. నేను ఇప్పుడే వెళ్ళి వంటగది సిబ్బందిని లేపి అడిగి తెస్తాను అన్నాను బాబాతో. కొత్తిమీర మేము రోజు వంటకాల్లో వాడుతూ ఉంటాం. అందువల్ల వంటిట్లో అది లభ్యమవుతుందని నాకు తెలుసు. కానీ బాబా అన్నారు, వద్దు వద్దు, ఇక్కడ ఎవ్వరినీ లేపద్దు, బయటకు పోయి ఎక్కడి నుండైనా తేగలవా అడిగారు బాబా నన్ను. అర్ధరాత్రి 1 గంట సమయంలో నేనెక్కడికి పోయి తేగలను? అయినా బాబా ఆజ్ఞ పాలించేందుకు విధేయుడిగా సరే ప్రయత్నిస్తాను బాబా అన్నాను నేను. ఆ సమయంలో మార్కెట్ అనేదే ఉండదు. కొట్లన్నీ మూసేస్తారు. అంత క్రితం కొద్ది రోజుల ముందే కూరగాయల మార్కెట్ సూపర్వైజర్తో నాకు పెద్ద వాగ్వివాదం జరిగింది. అదెందుకంటే మార్కెట్‌లో పక్కనే మురికి కాలువ ఉంది. కూరగాయలన్నీ కొట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మురికి నీళ్ళలో కడగడం చూసి ఈ అనారోగ్య పరిస్థితుల గురించి నేను కొంచెం కంప్లెయింట్ కూడా చేశాను ఆ సూపర్వైజర్‌కి అని చెప్తున్నాడు. బాబా ఇలా అర్ధరాత్రి అడిగారు. ఓకే. వంటిట్లోనే కదా ఉంటుంది కొత్తిమీర అనుకున్నాడు. తెచ్చేస్తాను బాబా అంటే బాబా ఒప్పుకోలేదు చూడండి. లేదు లేదు, వాళ్ళందరూ అలసిపోయి పడుకునున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నువ్వు బయటికెళ్ళి తేగలవా? దీనికి కారణం కూడా మనకు అవగతం అవుతుందని తర్వాత. బయటికెళ్ళి తేగలవా అంటే యెస్ తెస్తాను బాబా అన్నాడు. కానీ ఇరిచి ఏమంటున్నాడంటే అర్ధరాత్రి 1 గంటకి మార్కెట్లుండవు. రోడ్లన్నీ కొట్లన్నీ కూడా మూసేస్తారు. పైగా నేను ముందు రోజు అంటే ఆ రోజు పొద్దున్నే ఆ కొట్ల షాపులో ఉన్న వాళ్ళందరూ కూడా మురికి కాలువలో కూరలు కడుగుతున్నారని ఆ షాపు సూపర్వైజర్‌తో గొడవ కూడా పెట్టుకున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళి తెస్తాడు కొత్తిమీర? కొట్లన్నీ మూసేసున్నాయి. ఈ అనారోగ్య పరిస్థితి గురించి నేను కంప్లెయింట్ కూడా చేసినందున సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళలేను. కానీ అక్కడికే వెళ్ళవలసొచ్చింది. ఎందువల్ల? సూపర్వైజర్ కంట్రోల్‌లో ఉంటాయండి షాపులన్నీ కూడా. అతని దగ్గరికెళితేనే కొత్తిమీర లభిస్తుంది. అందుకని ఇంకేమీ ఆలోచించలేదు. అందువల్ల సూపర్వైజర్ ఉండే ఇల్లు నాకు తెలుసు. కొద్ది రోజుల క్రితమే ఆయనతో నేను గొడవ పడ్డానని తెలిసినా నేను ఆయన దగ్గరికి వెళ్ళడం తప్ప మరో గత్యంతరం కనబడలేదు నాకు అన్నారు ఇరిచి. నేను ఆ ఇంటికి వెళ్లి తలుపు కొట్టి కొట్టి బిగ్గరగా పిలిచి చివరికి ఎలాగో ఆ సూపర్వైజర్ నిద్ర లేపాను నేను. నన్ను చూడగానే మండిపడతాడని నాకు తెలుసు కనుక ఆయన పలకరించకపోయే ముందే ఆయన పలకరించడానికి ప్రయత్నించే ముందే ఆ సమయంలో తనకి నిద్రాభంగం కలిగించవలసి వచ్చినందుకు ముందుగా నేను క్షమాపణ కోరాను. అంటే ముందర కాళ్ళకి బంధం అంటారు చూడండి. ఇందాక ఇంజినీర్‌ని లేపడానికి ఎలా ప్రయత్నం చేశాడో ఇక్కడ కూడా అదే. అంటే అంత గొడవ పడ్డాక ఆ సూపర్వైజర్ దగ్గరికెళ్ళి నాకు కొత్తిమీర కావాలంటే వెంటనే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ముందు వాడిని శాంతం చేయాలి కనుక ఈ గట్టి గట్టిగా అరిచి వాడు నిద్ర లేచాక ఎందుకు అని ప్రశ్నించేలోగానే ఇరిచి వెంటనే చెప్పేస్తున్నాడు. మిమ్మల్ని నిద్రాభంగం కలిగించినందుకు నన్ను క్షమించండి అన్నాను నేను చెప్తున్నాడు ఇరిచి. అసలు ఎంత అణుకువగా, ఎంత సమయస్ఫూర్తిగా అతను మసులుతున్నాడో మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే నేను ఆయన ఇంటికి వెళ్లి తలుపు కొట్టి నిద్రాభంగం కలిగించినందుకు క్షమాపణలు కోరాను. అత్యవసరంగా తనకు కొద్దిగా కొత్తిమీర కావాల్సిందని వచ్చిందని చెప్పాను నేను ఆయనతో. మా పెద్దన్నయ్య తన అంతిమ కోరికగా కొద్దిగా కొత్తిమీర కావాలని కోరారని వివరించాను.
నేను అబద్ధం చెప్పలేదు, మీరు గమనించండి అని చెప్తున్నాడు రిచి. నేనే అబద్ధం చెప్పట్లేదు. మా పెద్దన్నయ్య తన అంతిమ కోరికగా కొద్దిగా కొత్తిమీర కావాలని కోరారు అన్నాను నేను. నేనెప్పుడు అలా చేయలేదు. అంటే నేను అబద్ధం ఆడాను అనుకుంటున్నారేమో, నేను అది చేయలేదు అని చెప్తున్నాడు. అయితే బాబా మరణశయ్యపై ఉన్న అభిప్రాయం కలిగేటట్టు ప్రయత్నించాను. నా ఉద్దేశం వేరు, కానీ చెప్పేది నీకు అలా అర్థమైతే నేనేం చేయలే. కానీ నా ఉద్దేశం వేరు. నేనేమంటున్నాను, అంతిమ కోరిక అంటున్నాను గాని బాబా మరణశయ్యపై ఉన్నారని నా అభిప్రాయం కాదు అని చెప్తున్నాడు రిచి. చివరికి ఆయన హృదయం మెత్తబడింది. వాడు రిసీవ్ చేసుకునే విధానం మనమేం చేయలేం. ఇప్పుడు మనం చెప్పవలసింది చెప్తామండి, వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటే దానికి మనం కాదు బాధ్యులం. రిచి అదే చెప్తున్నాడు, నేను అబద్ధం చెప్పలేదు, నేను అంతిమ కోరిక అన్నాను. కానీ అతనేమనుకున్నాడు, బాబా మరణశయ్యపై ఉన్నారనుకున్నాడు. కానీ అది అతని అభిప్రాయం కనుక అందులో నా తప్పేం లేదు అని చెప్తున్నాడు రిచి. చివరికి ఆయన హృదయం మెత్తబడింది. చొక్కా తొడుక్కుని సైకిల్ తీసుకుని బయటకు వచ్చి నన్ను మార్కెట్కి తీసుకెళ్లి ఒక కొట్టు తాళం తీసి పెద్ద కొత్తిమీర కట్ట తీసి ఇచ్చాడు నాకు. నేను తిరిగి వచ్చి అతని కృతజ్ఞతలు చెప్పి నేను తిరిగి వచ్చి కొత్తిమీరను శుభ్రంగా కడిగి బాబాకిచ్చాను. ఆ బాబా దాన్ని ఎంతో రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ మరీ తిన్నారు. అర్ధరాత్రి నేను కొత్తిమీర తేగలిగినందుకు ఆయన సంతోషించినట్లు కనబడ్డారు అని చెప్పాడు ఇరిచి. ఎంత అసలు ఎంత విధేయత, అసలు బాబా మీద ఎంత ప్రేమ, ఈ రెండు మనం గమనించాలండి. తండ్రి అడిగిన వెంటనే అసలు అది పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తనకు అనుకూలంగా మార్చుకుని ఇరిచి చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే అంతిమ కోరిక అనగానే మనం ఏమనుకుంటాం, చనిపోయే ముందు అడిగేదే అంతిమ కోరిక అంటున్నాం. కానీ ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, నేను అబద్ధం ఆడలేదు. అంతిమ కోరిక అంటే అతను అలా అలా ఊహించుకున్నాడు, అభిప్రాయపడ్డాడు. బాబా యొక్క మరణశయ్య మీద ఉన్నాడేమో బాబా అని చెప్పి గబగబా జాలిపడి ఇచ్చేసాడు కొత్తిమీరి. నా ఉద్దేశం వేరు, అతని అభిప్రాయం వేరు, రెండూ కలిపి నేను అబద్ధం ఆడాను అనుకోకండి అంటున్నాడు రిచి. అసలు ఏంటంటే, నిజానికి ఈ రోజు ఆఖరిసారిగా నేను బాబాను కలిసినప్పుడు బాబా కొత్తిమీర అడిగారు. ఆ దృష్ట్యా చూస్తే అది ఆయనకి ఆ రోజు ఆఖరి కోరికే కదా. ఎంత చక్కగా దాన్ని సమయస్ఫూర్తిగా మనకి వివరిస్తున్నాడో చూడండి. మనం నిజంగా అబద్ధమే కదా ఆడాడు అనుకుంటాం. కానీ ఇరిచ్చి వివరణ ఎలా ఇస్తున్నాడంటే, ఆ రోజుకి అది ఆఖరి కోరిక బాబాకి. మొన్నాడికి నెక్స్ట్ కోరిక అయిపోతుంది కదా. ఇంకోటి ఏదైనా అడిగారు అనుకోండి, నెక్స్ట్ కోరిక అయిపోతుంది. కాబట్టి ఆ రోజుకి అది ఆఖరి కోరిక కనుక నేను అబద్ధం ఆడలేదు, సమయస్ఫూర్తిని ఉపయోగించాను. ఆ దృష్ట్యా కూడా నేను అబద్ధం ఆడలేదని మీరు గమనించండి అని చెప్పి ఇరిచి ఈ సంఘటనతో ముగించారండి. మరి రేపు ఇంకో సంఘటన ద్వారా ఆ ఇరిచి యొక్క సమయస్ఫూర్తిని చెబుతూ ఆయన యొక్క సుగుణాలను కూడా మరొక్కసారి మనం తలుచుకుందామండి. ఈ పుస్తకంలో లేకపోయినా కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అది శ్రీలత గారు రాశారు, సుగుణాల సుమాలమాల ఏడ్చి జస్సావాల అని చెప్పి. ఆయన యొక్క అద్భుత సుగుణాలను కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే సమయస్ఫూర్తి, ఒక తెలివి, ఒక విధేయత, ఒక సర్వార్పణ, ఇవన్నీ కూడా ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటే అండి, ఆయన ఎంత అద్భుత భాగ్యశాలి, ఎన్ని వరాలు ప్రభు ఆయనకి ఇచ్చాడో మనకి అవగతమవుతుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతి జై అరుణ బాబా అండి. రవీంద్ర గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా. అరుణ గారు జై బాబా, హారతి ఇవ్వండి. హలో, అన్మ్యూట్ ఎవరైతే వాళ్ళు పాడండి హారతి. సుశ్రీ గారు మీరు పాడతారా? పాడండి. పాడండి పాడండి, ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు. జై బాబా. బాబా की जय। జై బాబా. देवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे प्रेम ज्योति मां హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు
నీ దివ్య రూపమే తుది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. పట్టుకోవాలండి, ఇట్లా పట్టుకుంటే ఉంటుంది అది, ఇట్లా పట్టుకోవాలి. ఓపెన్ చేసి వేలు పెట్టాను. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ జై రజని. బాబా అండి. జై బాబా, అందరికీ జై చలని బాబా. మా స్వామి, చలని మా స్వామి సెలవీయవయ్యా, చలని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय.